పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆడు ఇంకొక దాని మోజులో పడ్డాడు. ఎట్లయినా సరే పెళ్ళాన్ని వదిలించుకోవాలని చెప్పేసి ఒక పన్నాగం పండినట. అదే ఈ కథ వినండి. పెళ్ళి 6 సంవత్సరాలు అయింది, ఇద్దరు పిల్లలు పుట్టారు, అంతా బానే ఉంది. వీడు ఇంకొక అమ్మాయి మోజులో పడ్డాడు. ఎట్లయినా సరే పెళ్ళాన్ని వదిలించుకోవాలి, అట్లయితేనే ఆ మోజు పడ్డ దాంతో తిరగడానికి అన్ని విధాలుగా మంచిగా ఉంటాయని చెప్పేసి ఒక కిరాయి గుండా దగ్గరికి వెళ్ళిండు. ఒక విషయం చెప్పిండు, రేపు మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు మా ఇంటికి రా, ఒక 10 నిమిషాలు ఇంట్లో ఉండు, ఏమీ చేయకు, ఎవరున్నా సరే 10 నిమిషాలు ఇంట్లో ఉండు, నేను వచ్చిన తర్వాత నువ్వు పారిపో అని చెప్పేసి చెప్పిండట. పాపం విన భార్య అమాయకురాలు, తనకేం తెలియదు, బయట సమాజం కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం అందుతుందని మాత్రం నేను గట్టిగా నమ్ముతా. అదే విధంగా ఇక్కడ కూడా జరిగింది. అదేంటంటే ఈ భర్త కిరాయి గుండాతో మాట్లాడేటప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ తల్లినంట. తల్లి కన్న వాళ్ళ కోసం ఎంతకైనా తెగిస్తుంది, ఎంతవరకైనా వెళ్తుంది అనడానికి ఇదొక నిదర్శనం, గుర్తుపెట్టుకోండి. వాడు వచ్చే సమయానికి తన కూతుర్ని తన పిల్లల్ని వేరే సైడ్ పంపించి తన కూతురు చీర కట్టుకొని ఒక దగ్గర కూర్చొని ఉందట. ఆ సమయం రానే వచ్చింది, వాడు కూడా ఇంట్లోకి వచ్చిండు. ఒక 10 నిమిషాలు ఉన్నాడు, ఎవరిని ఏమనలే, 10 నిమిషాలు ఉన్నాడు. అంతలోపే ఆ భర్త వచ్చిండు. ఇంట్లో చూసి ఎంత పని చేసావని చెప్పేసి గోల గోల చేస్తా ఉంటే ఆయనతో వాడు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు కూతురు చీర కట్టుకొని కూర్చున్న ఆ తల్లి ఒకటేసారి ముసుగు తీసేసి ఆ పారిపోతున్నావు అని పట్టుకొని బయటకి ఈడ్చుకొచ్చి, చెప్పు నిన్నెవడు పంపించిండు, నువ్వెందుకు ఇంట్లోకి వచ్చినావు అని చెప్పేసి అడిగినాడు. అప్పటిలోపే చుట్టుపక్కల వాళ్ళందరూ నిండిపోయారు. వాడు భయంతో నీ అల్లుడే పంపించిండు అని చెప్పిండట. చూడనీకి వచ్చిన చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ అల్లుని మొహం మీద ఉమ్మేసిపోతున్నారంట. ఒకవేళ వీడి కిరాయి గుండాతో మాట్లాడిన విషయం తల్లి వినకపోయి ఉంటే అంతమంది ముందు చెయ్యని తప్పుకు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఏమీ అర్థం కాని స్థితిలో నిలబడి ఉంటుండే. ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్న సమాజంలో జాగ్రత్తగా ఉండండి.